హే హాయ్ గైస్, నేను ఇప్పుడే కల్కి మూవీ అయితే చూసేసి వచ్చాను అనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందనమాట. అంటే ఎలా అంటే ఒక మహాభారతం అంటే ఈ టైప్ ఆఫ్ మహాభారతాన్ని ఇష్టపడేటోళ్ళు ఈ సినిమా అయితే ఒక్కసారి చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుంది అని అంటే మనల్ని ఆ ప్రపంచంలోకి అయితే తీసుకుపోవడానికి అయితే ట్రై చేస్తారనమాట. అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అలా ఒక్కోటి చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తున్నందువల్ల కొంచెం నిదానంగా అన్నట్లుగా అయితే అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అంటే విజువల్గా చూడడానికి కూడా మీకు చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట, విజువల్లీ చూడడానికి కూడా. తర్వాత ఏమైపోతుంది అని అంటే కొంచెం లోపలికి సినిమాకి వెళ్తున్న కొద్దీ ఎలా అనిపిస్తుంది అని అంటే ఇంకొంచెం బాగా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే వస్తుందో ఒక దగ్గర, అక్కడి నుంచి అయితే సినిమా ఉంటుంది గైస్. ఎలా అనంటే ఒక్క రేంజ్ అన్నమాట. అంటే ఎలా అంటే ఎంత బాగా తీశారనంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఇది చాలా బాగుంది. ఎన్నో దగ్గర అంటే ఎలా అంటే గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి అనమాట ఎన్నో దగ్గరలో. అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు ఒకప్పుడు అనిపించేది అనమాట, నేను ఈ కాలంలో కాకుండా మహాభారత కాలంలో పుట్టి ఆ యుద్ధాన్ని అంతటిని ఒక్కసారి చూస్తే చాలు అన్నట్లు నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుండేది. ఎప్పుడైతే నేను ఈ బుక్స్ ఇవన్నీ చదవడం స్టార్ట్ చేస్తాను, అంటే ఎలా అంటే ఎంత యూట్యూబరు అంటే మహాభారతం రామాయణం ఇలా చెప్పే ఒక యూట్యూబరు ఎంత కష్టపడి ఎంత బాగా చెప్పినా సరే ఆ విజువల్గా అయితే మేము అంత బాగా చూపించలేం కదా. కానీ ఈ సినిమాలో మాత్రం అంత బాగా అయితే చూపించారనమాట. ఒక సీన్ అయితే వస్తుంది, ఎలా అంటే కర్ణుడికి అర్జునుడికి మధ్య ఒక చిన్న యుద్ధం అనమాట. అంటే ఎంత ఎక్కువసేపు అయితే ఉండదు, కొద్దిసేపే ఉంటుంది. ఆ ఒక్క రెండు సేపు ఎంత ఉంటుందని అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అంటే మనం నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఇలా ఉండేదేమో అన్నట్లుగా మనకి అంత కళ్ళకు కట్టినట్లుగా అయితే ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అతనికి వచ్చిన అంటే ఈ సినిమాకి ఫస్ట్ ఎలా అంటే ఈ సినిమా స్టోరీ మెయిన్ అన్నమాట. స్టోరీ అయితే చాలా బాగుంది నాకైతే. అంటే ఒకదానికి వాళ్ళు లింక్ చేసిన విధానం అయితే చాలా నచ్చింది. స్క్రీన్ ప్లే అయితే అద్భుతం. అసలు కొన్ని అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అది కూడా మనల్ని సినిమాకి చాలా హైగా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా విజువల్గా చూడాలని అంటే ఒక విజువల్లీ వండర్ లాగా అనమాట. అంటే ఎలా అంటే అసలు ఎక్కడ చూసినా సరే ఇది మన తెలుగు సినిమానేనా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకు తెలుసు బాహుబలితోనే ఒక మార్క్ అయితే సెట్ చేసి పెట్టారు, కానీ ఈ సినిమా చూస్తే ఎలా అనిపిస్తుంది అని అంటే ఇంకా దాన్ని మించినట్లుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఓన్లీ సెకండ్ పార్ట్ గురించి చెప్తాను, అంటే సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నాను నేను. సో అలా అంటే పూర్తిగా ఎలా చెప్పాలనంటే ఫస్ట్ హాఫ్ మాత్రం అలా సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్ మాత్రం ఎలా ఉంటుందని అంటే ఒక రేంజ్లో వెళ్తుంది. ఆ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఇంకా పీక్స్ అనమాట. అంటే ఎలా అంటే మీకు ప్రతి సీను గూస్ బంప్స్ వచ్చేలాగా అనిపిస్తాయి, అంత బాగా యుద్ధం అయితే ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలనంటే యాక్టర్స్ గురించి చెప్పాలనంటే మనకి చాలామంది అయితే ఉంటారు యాక్టర్స్ దీంట్లో. సో మీకు వాళ్ళ పేర్లన్నీ చెప్పడం కంటే మీరు ఒక్కొక్కరిని చూసినప్పుడే మీకే బాగా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఇంక చెప్పనవసరం లేదు. ప్రభాస్ అన్న అయితే చంపేశాడు. దాని తర్వాత అశ్వత్థామ పాత్రలో మాత్రం అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా బాగా చేశారనమాట. ఇక మిగతా వాళ్ళందరూ దాని తర్వాత దీపిక పడుకునే వీళ్ళందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా చాలామంది అంటే క్యాస్ట్ అయితే చాలామంది ఉన్నారు దీంట్లో, యాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. దాని తర్వాత విజయ్ దేవరకొండ అందరికీ తెలుసు. సో మిగతా క్యారెక్టర్స్ కొన్ని మీకు ఎలా అంటే చాలా సస్పెన్సింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి కోసం అయితే మీరు ఖచ్చితంగా సినిమా అయితే చూడాల్సింది. అన్నిటికంటే మెయిన్ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. సో దానికోసం అయితే సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఖచ్చితంగా బెట్ చేస్తున్నాను నేను, ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు. సో ఓవరాల్గా అంటే ఎలా అంటే ఈ సినిమాకి నేను రేటింగ్ ఇచ్చేంత ఇదైతే నాకు లేదన్న నా ఫీలింగు. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మొబైల్స్లో మాత్రం అసలుకే చూడొద్దు. సినిమా హాల్లోకి వెళ్ళండి, కుదిరితే ఇంకా 3Dలోకి వెళ్ళండి, లేదంటే నార్మల్ 2Dలో అయినా చూడండి. సినిమా హాల్లోనే చూడండి. ఇటువంటి ఒక గొప్ప ఫిలిం ఎలా అంటే మీరు సినిమా హాల్లోనే చూసినప్పుడు మీకు అంత బాగా అయితే నచ్చుతుంది. సో నా రేటింగ్ అని అంటే నేను రేటింగ్ ఇవ్వలేను, కానీ స్పీచ్లెస్ అన్నట్లయితే చెప్తాను అనమాట. అంటే సెకండ్ హాఫ్ మాత్రం అంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీలో తీసుకెళ్ళాలి కాబట్టి అలా సింపుల్గా వెళ్ళిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చించి పడేశాడు అంతే.